ఈరోజు రెడ్ హిల్స్లో ఉన్న గిరిజన బాలుర హాస్టల్లోకి రావడం జరిగింది. వారిని వస్తే ఇవాళ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఒకవైపు పేపర్ లీకేజీలు, మరోవైపు నిరుద్యోగ సమస్య. ఇవాళ నిరుద్యోగ సమస్య గురించి కూడా వాళ్ళు చాలా ఆవేదన పడుతూ ఉన్నారు. నిరుద్యోగులు ఇవాళ ఒకవైపు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఒకవైపు పేపర్ లీకేజీలు, మరోవైపు హాస్టల్ సమస్యలతో ఇవాళ అట్టడుగున్న గిరిజన లంబాడ పేద బిడ్డలు ఇవాళ హాస్టల్కి వచ్చి చదువుకోవడమే గగనమైన పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటే ఆ చదువు కూడా విలువ లేకుండా అయిపోతుంది. మాకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాం, మరోవైపు ఇవాళ పేపర్ లీకేజీలతో ఇవాళ ఆవేదన చెందుతున్నాం అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ దేశంలో నిరుద్యోగులకు భద్రత లేకుండా అయిపోయింది, వారికి ఉద్యోగాలు లేకుండా పోయినాయి, వారి జీవితాలు ప్రశ్నార్థకమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో అణగారిన వర్గాల పేదలు హాస్టళ్లలో చదువుకుంటూ కష్టపడి ఉన్నటువంటి వాళ్లకు కనీసం వాళ్ళ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇలా దేశవ్యాప్తంగా వారికి ఇవ్వాల్సినటువంటి పెంచకుండా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఆదివాసీ కాంగ్రెస్గా ఈరోజు ఈ నిరుద్యోగులు, ఇవాళ విద్యార్థులు, ఈ గిరిజన బిడ్డల యొక్క సమస్యలను దేశవ్యాప్తంగా కేంద్రీకృతం చేస్తూ రాబోయే ఆగస్టు 9కు రాహుల్ గాంధీ గారు చేసేటువంటి చలో ఢిల్లీ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఛాత్రోకి కూర్చి విద్యార్థుల గొంతుకగా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే విధంగా దేశవ్యాప్తంగా ఒక బృహత్తరమైన పోరాటాన్ని నిర్మించి ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి విద్యార్థుల హక్కులను, పేపర్ లీకేజీలు కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేంత వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తాము. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత.